మెదక్ జిల్లా డిపిఓ యాదయ్య రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తూ హైకోర్టు ఉత్తర్వులను పాటించడం లేదని ఆరోపిస్తూ ఆయనను తక్షణమే సస్పెండ్ చేయాలని చిన్నశంకరంపేట మండల కేంద్రానికి చెందిన డప్పు ఎల్లయ్య డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం మధ్యాహ్నం మెదక్ జాయింట్ కలెక్టర్ నగేష్ కు వినతి పత్రం సమర్పించారు. చిన్నశంకరంపేట మండల కేంద్రంలో ఖాళీ స్థలాలకు అక్రమంగా ఇంటి నంబర్లు, అసైన్మెంట్ నంబర్లు, పీటీఐఎన్ నంబర్లు కేటాయించిన ఘటన తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ అక్రమ కేటాయింపులపై ఎల్లయ్య గతంలోనే జిల్లా పంచాయతీ అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. అక్రమంగా కేటాయించిన ఇంటి నంబర్ 1-30-40-బి అసైన్మెంట్ నంబర్ 1318 పీటీఐఎన్ నంబర్లను రద్దు చేయకపోవడం పలు అనుమానాలకు తావిస్తోందన్నారు. గ్రామ పంచాయతీ సెక్రటరీపై ఏపీ సివిల్ సర్వీసెస్ రూల్స్ ప్రకారం చర్యలు తీసుకోవాల్సి ఉన్నప్పటికీ ఆలస్యంగా 2025 డిసెంబర్ 29 మాత్రమే ఛార్జ్ మెమో జారీ చేశారన్నారు. అయితే అధికారుల ఆదేశాలను పట్టించుకోకుండా అక్రమ నిర్మాణాలు కొనసాగుతున్నాయని, రాత్రి వేళల్లో పనులు జరుగుతున్నాయని స్థానికులు ఆరోపించారు. ఇప్పటికే బేస్మెంట్ స్లాబ్ స్థాయి పిల్లర్లు పూర్తయ్యాయన్నారు. ఈ అంశంపై డిసెంబర్ 31న తహసీల్దార్కు, జనవరి 5న ప్రజావాణిలో ఫిర్యాదు చేసినప్పటికీ అధికారులు స్పందించలేదని ఎల్లయ్య విమర్శించారు. అక్రమ కేటాయింపులను వెంటనే రద్దు చేసి కొనసాగుతున్న నిర్మాణాలను నిలిపివేయాలని జిల్లా అధికారులను కోరారు. ఈ ఘటనపై బాధ్యులైన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఫిర్యాదులని ఏదైతే కలెక్టర్ గారు రిఫరెన్స్ చేస్తున్నారో ఆ ఫిర్యాదులన్నింటినీ కూడా డిపిఓ గారు ధిక్కరిస్తున్నారు. ఎట్లాంటి రెస్పాండ్ కావడం లేదు. ఏమని అసలు ఇల్లే లేని ఖాళీ స్థలానికి ఇంటి నెంబర్ ఇచ్చారు. అదే రోజు నాడు అసెస్మెంట్ చేశారు. అసలు ఇల్లు లేని దానికి కొలతలు చేయకుండా, ఇల్లు కేటగిరీ ఏది అనేది కొలతలు చేయకుండా దాని క్లాసిఫికేషన్, నేచర్ ఏందో అవన్నీ చూడకుండా అసెస్మెంట్ చేయడానికి లేదు. దానికి పీటీఎన్ నంబర్, ప్రాపర్టీ ట్యాక్స్ ఐడెంటిఫికేషన్ నంబర్ కూడా ఇవ్వడం అయింది. దాంతోపాటు 8 రోజులకి దాన్ని రిజిస్ట్రేషన్ కూడా చేశారు. అయితే దాని మీద కలెక్టర్ గారికి ఇచ్చిన ఫిర్యాదులు డిపిఓ గారు ఒక రిపోర్ట్ ఇచ్చారు కలెక్టర్ గారికి. ఏమని 30 గజాల జాగాకి 60 గజాలు ఇంటి నెంబర్ ఇచ్చిండు, 60 గజాలకి అసెస్మెంట్ చేసిండు అని కలెక్టర్ గారికి ఒక రిపోర్ట్ ఇచ్చారు డిపిఓ గారు. ఆ డిపిఓ గారు ఇచ్చిన రిపోర్ట్ మీద కలెక్టర్ గారు డిసెంబర్ 29 తారీఖు నాడు ఏదైతే ఇంటి నెంబర్లు కేటాయింపు చేసిండో అట్లాంటి ఇంటి నెంబర్ కేటాయింపు చేసినటువంటి సెక్రటరీ మీద ఛార్జ్ మెమో జారీ చేయడమైంది. అయితే దాంట్లో డిపిఓ గారు ఏం చేశారంటే 30 గజాలకు 60 గజాలు ఇచ్చిండనే రిపోర్ట్ ఇచ్చాడు తప్ప ఇల్లే లేని దానికి ఇంటి నెంబర్ ఇచ్చిండనే ఆ పాయింట్ని దాన్ని తప్పదీసి కలెక్టర్ గారికి తప్పుడు సమాచారం ఇచ్చారు. అయితే ఆ 30 గజాలకు 60 గజాలు ఇచ్చిన దానికి కలెక్టర్ గారు ఛార్జ్ మేము ఏదైతే ఇచ్చారో, ఇల్లు లేని దానికి ఖాళీ స్థలం ఇచ్చిందంటే కలెక్టర్ గారి చర్యలు ఇంకా వేరే రకంగా ఉండేది. ఆ విషయాలన్నింటినీ కలెక్టర్ గారికి తప్పుడు సమాచారం ఇచ్చి కలెక్టర్ గారి తప్పుదో పట్టించారు. దీని విషయంలో మేము ఒకటి డిపిఓ గారు కలెక్టర్ గారి ఆదేశాలు ధిక్కరిస్తున్నారు. కలెక్టర్ గారు కూడా రెస్పాండ్ అవుతలేదు. ప్రజావాణిలో ఇచ్చినటువంటి ఫిర్యాదులు కూడా ఏమి ఖాతరు చేయడం లేదని చెప్పి మేము హైకోర్టులో రిట్ పిటిషన్ నంబర్ 3164/2024 అనేది 2026లో ఇచ్చాము సార్. దాంట్లో కలెక్టర్ గారికి, పంచాయతీరాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ, కలెక్టర్ గారు, డిపిఓ గారు, ఎంపీఓ గారు, ఎంపీడీఓ గారు, పంచాయత్ సెక్రటరీ, తహసీల్దార్ ఇంతమందిని రెస్పాండ్ చేస్తే ఏ అధికారి కూడా ఇదివరకు 20 నెల రోజులు దాటిపోయింది, 45 రోజులు దాటిపోతుంది మేము ఫిర్యాదు సమర్పించి, కలెక్టర్ అది హైకోర్టు ఆదేశాలు సమర్పించి ఇంతవరకు ఏ అధికారి కూడా రెస్పాండ్ అయింది లేదు. అక్కడ పనులను నిలుపుదల చేసింది లేదు. డిపిఓ గారు ఆదేశాల మీద పంచాయత్ సెక్రటరీ నిర్మాణ పనుల నిలుపుదల గురించి ఒక వేరువేరు తేదీలలో 3 సార్లు నోటీసులు ఇచ్చిండు. కానీ అక్కడ పనులు ఆపడానికి మాత్రం చర్యలు తీసుకోలేదు. ఇంకొకటి వితౌట్ పర్మిషన్గా డిస్ప్యూట్ నడుస్తున్నటువంటి ల్యాండ్లో బోర్వెల్ తవ్వడమైంది. ఇట్లాంటి అనుమతులు లేకుండా బోర్వెల్ తవ్వడమైంది. ఆ బోర్వెల్ తవ్విన దాని మీద మేము తహసీల్దార్కి డిసెంబర్ 30 తారీఖు నాడు ఫిర్యాదు ఇస్తే తహసీల్దార్ గారు ఏం చేశారంటే జనవరి 24 రోజులకు ఒక నోటీస్ ఇచ్చారండి. ఎవరికి? తహసీల్దార్ గారికే నోటీస్ ఇచ్చుకున్నారు. తహసీల్దార్ గారికే నోటీస్ ఇచ్చారు తప్ప అక్కడ కలెక్టర్ గారు ఇచ్చినటువంటి ఆదేశాలని కానీ, ఆ బోర్వెల్ నంబర్ని కానీ, బోర్వెల్ యజమానిని కానీ ఎవరిని కూడా రెస్పాండ్ చేయలేదు. ఎవరు కూడా అడ్రస్ చేయలేదు. ఎవరిని అడ్రస్ చేయకుండా వాల్టా యాక్ట్ ప్రకారం చర్యలు తీసుకోబడునని ఇచ్చారు తప్ప ఎవరి పేరు లేదు, ఏమీ యాక్షన్ తీసుకున్నది లేదు. అయితే దాంట్లో కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారంగా కలెక్టర్ గారి ఆదేశాలు ఫిబ్రవరి 7 తారీఖు నాడు కలెక్టర్ ఒక ఆదేశాలు ఇచ్చారండి. అది తహసీల్దార్ గారు ఒక నోటీస్ ఇచ్చారు. ఎవరికి? మెమో ఇచ్చారు.
అసిస్టెంట్ ఇంజనీర్ ఆఫ్ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్కి ఒక నోటీస్ ఇచ్చారు. ఏమని? రెసిడెన్షియల్ సప్లైని డిస్కనెక్ట్ చేయమని. ఫిబ్రవరి 27 తారీఖు నాడు ఇస్తే ఆ ఏఈ గారు ఇప్పటికి కూడా దాన్ని డిస్కనెక్ట్ చేయలేదు. నిన్నటి రాత్రి కూడా లైట్ వెలుగుతుంది. అంటే ఇక్కడ అధికారులందరినీ నిబంధనలు, చట్టాలను ఉల్లంఘిస్తున్నారు. పంచాయతీరాజ్ చట్టాన్ని డిపిఓ గారు ఉల్లంఘిస్తారు, తహసీల్దార్ గారు వాల్టా చట్టాన్ని ఉల్లంఘిస్తారు. వాస్తవాలు అసలు న్యాచురల్ జస్టిస్ అంది ఏంది, కండక్ట్ రూల్స్ ఏం చెప్తున్నాయి, వాళ్ళ సిటిజన్ చాట్ ఏంది, వాళ్ళ జాబ్ చాట్ ఏంది, ఇవి కూడా వాళ్ళు పట్టించుకోవడం లేదు. కలెక్టర్ గారిని అన్నీ మిస్గైడ్ చేస్తున్నారు. ప్రజావాణి కలెక్టర్ గారు ఏమన్నారంటే ప్రజలందరూ కలెక్టరేట్కి రావడానికి వాళ్ళకు చాలా వ్యయప్రయాసాలు అవుతున్నాయి అని చెప్పి మండల్ వారీగా ప్రజావాణి నిర్వహిస్తున్నారు. కానీ మీ ఆదేశాలు ధిక్కరిస్తున్నప్పుడు డిలే చేస్తున్న అధికారులే మీరు ప్రజావాణి పెట్టమంటే మీ దాకా అసలు సమస్యలే రావు. అక్కడ సమస్యలు ఇంకా పెరిగిపోతాయి తప్ప ఎట్లాంటి సమస్యలు పరిష్కారం జరగవు అని చెప్పి మీ మీడియా ద్వారా కలెక్టర్ గారికి అప్పీల్ చేస్తున్నామండి. ఈరోజు నాడు కలెక్టర్ గారికి మేము ఒక అప్పీల్ చేశాము. ఇంకొకటి గవర్నమెంట్ చీఫ్ సెక్రటరీకి మేము ఒక అప్పీల్ చేశాము. పంచాయత్ చీఫ్ సెక్రటరీ గారికి, గవర్నమెంట్ చీఫ్ సెక్రటరీ గారికి ఫిబ్రవరి 19 తారీఖు నాడు ఒక అప్పీల్ చేశాం. ఏంటి అని అంటే ప్రభుత్వ సేవకుల ప్రవర్తన నియమావళి 1964 ప్రకారం డిపిఓ గారి మీద యాక్షన్ తీసుకోవాలి. ఆయనను విధుల నుంచి డిస్మిస్ చేయాలి, ఆయనను విధుల నుంచి రిమూవ్ చేయాలని చెప్పి మేము డిపిఓ గారి మీద చీఫ్ సెక్రటరీ దగ్గర కంప్లైంట్ ఇచ్చాం. అది పంచాయతీరాజ్ కమిషనర్ దగ్గర ఇప్పుడు పంచాయతీరాజ్ కమిషనర్ బెంచ్ మీద ఉన్నది. అది దాని తదుపరి చర్యలు వాళ్ళు ఏం తీసుకుంటారో కానీ ఇప్పుడు కలెక్టర్ గారికి కూడా ఈరోజు మేము ఇచ్చాము. కలెక్టర్ గారు చర్యలు తీసుకుంటామన్నారు. కలెక్టర్ చర్యల గురించి మేము వేచి చూస్తాం. ఆస్తి దాంట్లో భాగ పంపకాల మీద ఎల్ఐ గారికి పైసలనామా అయింది 98లో. అట్లాంటి దాంట్లో ఆయన చెప్పుల డబ్బా పెట్టుకొని జీవనం సాగించాడు. అదాన్ని ఆయన ఆధీనంలో ఉన్న ఓపెన్ ల్యాండ్ని వాళ్ళ తమ్ముని పేరు మీద పట్టా చేసిరు ఎవరు, పంచాయత్ సెక్రటరీ. దాని విషయంలో మేము కలెక్టర్ గారికి ఫిర్యాదులు ఇచ్చినాం. ఇంకొకటి అది 2023లో 23 డిసెంబర్లో రిజిస్ట్రేషన్ అయింది. దాంట్లో ఏమంటున్నారంటే 23 డిసెంబర్లో 19 తారీఖు నాడు వాళ్ళ భార్యతోని ఇంటి నెంబర్ కేటాయింపు గురించి నేను గుడిసేసుకొని బతుకుతున్నా 10-11 సంవత్సరాల నుంచి, నాకు ఇంటి నెంబర్ కేటాయింపు చేయమని చెప్పి దరఖాస్తు పెట్టుకుంటే అదే రోజు నాడు ఇంటి నెంబర్ కేటాయించారు. అదే 8 రోజుల నాటికి ఒక పెంకుటిల్లు 30 సంవత్సరాల క్రితం కట్టినటువంటి ఇంటిని వాళ్ళ భార్య వాళ్ళ భర్తకి రిజిస్ట్రేషన్ చేసి అసలు 8 రోజులల్లా గుడిసె ఎక్కడ పోయింది, పెంకుటిల్లు ఎప్పుడు వచ్చింది, గుడిసెను ఎప్పుడు తొలగించారు, పెంకుటిల్లుకు పర్మిషన్ ఎప్పుడు వచ్చింది, పర్మిషన్ ఇచ్చిన ఇల్లుని ఎన్ని రోజులు కట్టారు, ఎన్ని రోజులలో పెంకుటిల్లు కట్టడం ఏ విధంగా సాధ్యమవుతుంది అనేది మన డిపిఓ గారు, పంచాయతీరాజ్ డిపార్ట్మెంటు అంతా ఆల్ ఓవర్ పంచాయతీరాజ్ డిపార్ట్మెంటు దాన్ని సమీక్ష చేయాలని చెప్పి మేము అప్పీల్ చేస్తున్నాం. కలెక్టర్ గారికి డిపిఓ గారు తప్పుడు సమాచారం ఇస్తున్నారు. ఇంకొకటి 2023లో వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసిన ప్లేస్లో ఓపెన్ ల్యాండ్ ఉంది. అక్కడ 5 చెట్లు, చిప్తల చెట్లు, ఒక చింత మొలకలు, ఒక 4-5 సంవత్సరాలు, 6-7 సంవత్సరాల మొలకలు కొట్టివేయడమైంది. తను ఆధీనంలో తీసుకునే టైంలో కొట్టేస్తే మేము దాని మీద కంప్లైంట్ ఇస్తే ఫారెస్ట్ డిపార్ట్మెంటు ఒక 5,700 రూపాయల చిల్లర జుర్మానా వసూలు చేసింది. దాని ప్రొసీడింగ్ కూడా జిల్లా పంచాయతీ అధికారి ప్రొసీడింగ్ కూడా జారీ చేశారు. 5 చెట్లున్న ప్లేస్లో 30 గజాలలో 5 చెట్లు ఉంటే అక్కడ 30 సంవత్సరాల ఇల్లు అని వీళ్ళు క్రియేట్ చేస్తున్నారు. దాని విషయంలో డిపిఓ గారు అవన్నీ తప్పుదో పట్టించి కలెక్టర్ గారికి తప్పుడు సమాచారం ఇవ్వండి సెక్రటరీని డిస్మిస్ చేశారు. ఛార్జ్ మేమో ఇచ్చారు కానీ అసలు వాస్తవాలు అది రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ కానీ, ఇంటి నంబర్లు కేటాయింపు కానీ, అసెస్మెంట్ పీటీఎన్ నంబర్లు రద్దు చేయడంలో నిర్లక్ష్యం చూపిస్తున్నారు డిపిఓ గారి రిపోర్ట్ల వల్ల. దయచేసి ఇది డిపిఓ గారికి, కలెక్టర్ గారికి మేము అప్పీల్ చేస్తున్నాం ఏంటంటే డిపిఓ గారిని తక్షణం విధుల నుంచి రిమూవ్ చేయాలని చెప్పి మేము డిపిఓ గారికి మీ మీడియా ద్వారా అప్పీల్ చేస్తున్నాం. ఇప్పుడు మేము కలెక్టర్ గారికి కూడా కలిసి కంప్లైంట్ ఇచ్చాము. అడిషనల్ కలెక్టర్ గారికి కలిసి ఇప్పుడే కంప్లైంట్ ఇచ్చాము.